ఓకే. ఇప్పుడున్న దేవుళ్ళు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ అంటారండి? దానికి నా టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో మిలిటరీ మైట్ కానీ, ఎకనామిక్ మైట్ కానీ, హై స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని ఉందరా అంటే అమెరికా పేరు చెప్తారు కదా. అప్పుడు అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నా ఫీల్. ఆ లెక్కలో హిందువులు క్రిస్టియన్స్ అవుతారు, ముస్లిమ్స్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు హిందువులు అవరు. నేను ఎప్పుడు ఇలా క్రిస్టియన్ హిందూ మతం తీసుకుంటాం కానీ ముస్లిం హిందూ మతం తీసుకుంటాం. మీరు ఏమన్నారు ఎప్పుడైనా? ఓకే. ఎందుకంటారు? ఎందుకు జరుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ దైవభక్తులు కాబట్టి. దానికి రీజన్ ఏంటంటే, నేను గాడ్ నమ్మకపోయినా హిందువులు డీమీన్ చేసినంత అట్లీస్ట్ నాకు తెలిసి ఎవరు డీమీన్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో చూస్తాను, గణపతి ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఐటమ్ సాంగ్స్ పెట్టేసి తాగేసి గంతులేసి డాన్స్ చేసేసి వర్షం వస్తే ఆ విగ్రహాన్ని వదిలేసి పరిగెత్తేస్తారు. నాకు తెలిసి ఏ మతంలో కూడా గాడ్స్ని అంత మిస్ట్రీట్ చేయరు. ఓకే, కానీ అది ఏదో ట్రెడిషనల్లో వచ్చి వాళ్ళు చేశారు. అదంటే వేరే టాక్ అబౌట్ ఎనీ అదర్ రిలీజన్, ఇస్లాము లేకపోతే క్రిస్టియానిటీ, అలాంటివి ఉండవు. సో మాట్లాడటానికి నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తిరుపతికి వెళ్ళాను అనుకోండి, ఒక గుడికి వెళ్ళాను అనుకోండి, ఆ పూజారులు మాట్లాడటం, వాళ్ళు ఏదో కిళ్ళీలు తింటూ ఉంటారు, వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన తోసేస్తూ ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఐ డోంట్ థింక్ కెన్ హ్యాపెన్ ఎనీవే. దాని వల్ల నేను హిందూయిజంలో హిందూ దేవుని కించపరచట్లేదు.